ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ నెల్లూరు పక్కనే ఉన్న రాజుపాలెం అనే ఊరు నుంచి వచ్చారు. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3.5 years అవుతుంది. తిను నా దగ్గరకి మే 2025లో వచ్చిందనమాట. అయితే ఆ అమ్మాయికి అంతకు ముందే ఒక 2-3 హాస్పిటల్స్లో దగ్గర 8 cycles ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ అయిపోయింది. 2 times IUI కూడా చేశారు. సో మనము బేస్ లైన్ ఎవాల్యుయేషన్లో చూసినప్పుడు ఈ అమ్మాయికి నాకు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ కొంచెం తక్కువగా 6+6 ఉన్నాయి. బార్డర్ లైన్ ఒవేరియన్ రిజర్వ్ లాగా అనిపించింది అనమాట. తనకి ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే 1.4 వచ్చింది ఏఎంహెచ్. హస్బెండ్ కౌంట్ బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. సో ఆ అమ్మాయికి ఏం చేశామంటే మే నుంచి ఒక 3 months పాటు ఎగ్ క్వాలిటీ పెరగటం కోసము మెడికేషన్ రాసాం. అలానే అమ్మాయి కొద్దిగా ఒబీస్ ఉంటుంది. సో అందుకని ఎక్సర్సైజ్, డైట్, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి మెడిసిన్స్ రాసి ఒక 3 months యూస్ చేయమని చెప్పాను. మే నుంచి ఆగస్ట్ దాకా యూస్ చేసింది. దాని తర్వాత ఒక సైకిల్ స్టిమ్యులేట్ చేశాను. మంచి ఎగ్ వచ్చింది, మంచి ఎండోమెట్రియం వచ్చింది. బట్ షీ డిడ్ నాట్ కన్సీవ్. కానీ ఆ తర్వాత నెలలో తను స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యింది. ఈరోజు తనకి 6 weeks 5 days ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. సో అసలు కాజ్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే ప్రెగ్నెన్సీస్ మంచిగా పాజిటివ్ వస్తాయి.